హలో వివర్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే వాట్సాప్ న్యూ ఫీచర్ గురించి మనం ఈరోజు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మరొక చిన్న రిక్వెస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. సో బెల్ ఐకాన్ అంటే ఏం లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఆప్షన్స్ అని చూపిస్తుంది. అక్కడ ఆల్, నెక్స్ట్ ఆల్ పర్సనల్స్ అని చూపిస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్లు వస్తాయి. సో నెక్స్ట్ పర్సనల్స్ పైన ట్యాప్ చేసినా కూడా వస్తాయి, కానీ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోవాలి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ న్యూ ఫీచర్ ఇదేంటంటే, ఈ ఫీచర్ వచ్చేసి మనకి గ్రూప్లో వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ నేమ్ వచ్చేసి ఈవెంట్. మనం ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు వాట్సాప్లో. ఒక మీటింగ్ కావచ్చు, అండ్ ఏవైనా సరే వాట్సాప్ కాల్లో ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనం డీటెయిల్స్ ఇచ్చి టైటిల్, డిస్క్రిప్షన్, లొకేషన్ అవన్నీ యాడ్ చేసి, టైమింగ్ అవన్నీ యాడ్ చేసి మనం ఈవెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, వాట్సాప్ డబల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, నేను జీకే ఇన్ఫర్మేషన్ అనే గ్రూప్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ రైట్ కి స్వైప్ చేస్తున్నాను. అటాచ్ అని ఉంది, ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఆప్షన్స్ మీ అందరికి తెలిసిందే. గ్యాలరీ, కెమెరా, కాంటాక్ట్, డాక్యుమెంట్, ఆడియోస్, పోల్ అవన్నీ ఉంటాయి. సో లాస్ట్లో ఈవెంట్ అని ఉంటుంది. ఈవెంట్ అనే ఆప్షన్ వచ్చేంత వరకు నేను రైట్ కి స్వైప్ చేస్తూ వెళ్తున్నాను. ఈవెంట్ ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. ఈవెంట్ అనే దానిపైన ఓకే, డబల్ ట్యాప్ చేయగానే నేమ్ అడుగుతుంది. ఈ ఈవెంట్ టైటిల్ నేమ్ నేను టెస్ట్ అని ఇస్తున్నాను. ఓకే, టైటిల్ ఇచ్చేసాను టెస్ట్ అని. July 14th, 2000. Description. Editing. Test. Edit box. Event name. ఓకే, నెక్స్ట్ రైట్ కి స్వైప్ చేస్తున్నాను. Description. Optional. Edit box. డిస్క్రిప్షన్ అంటే ఈ ఈవెంట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ రాయాలి. సో ఇక్కడ సేమ్ దిస్ ఈజ్ టెస్ట్ అని రాస్తున్నాను. Description. Optional. Capital T. Cap. H. A. Stop record. J. Juliet. Stop record. U. Uniform. I. S. S. Space. This. U. I. S. S. Is. G. H. T. T. R. E. E. S. Y. T. T. ఓకే, దిస్ ఈజ్ టెస్ట్ అని రాశాను. నెక్స్ట్ చూద్దాం. July 14th. Add location. Edit. 12 a.m. Edit box. July. Editing. July 14th, 2024. Edit box. డిస్క్రిప్షన్ తర్వాత నెక్స్ట్ డేట్. దీంట్లో మనం డేట్ సెలెక్ట్ చేయాలి. Keyboard. Sunday. Next month. Sunday. 2024. Sunday. July 14th. సో ఇక్కడ మీకు నచ్చిన డేట్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను Next Sunday. July 14th. జూలై 14th కి పెట్టుకోవాలనుకున్నాను ఈ టెస్ట్ ఈవెంట్ అనేది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. Select month and day. క్లిక్ చేసిన తర్వాత కింద మనకి
క్యాన్సల్ ఓకే అని చూపిస్తుంది. Cancel button. Out of pager. క్యాన్సల్ Okay button. ఓకే. నేను ఓకే ఇస్తున్నాను. డేట్ సెట్ అవుతుంది. This is test. Showing English. 12 July 14th 2024. Edit box. నెక్స్ట్ టైం ఎన్ని గంటలకు మనం ఈ టెస్ట్ అనే మీటింగ్ని కండక్ట్ చేసుకోవాలనుకున్నాము అని అన్న దానికోసం ఈ టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 12 a.m. Edit box. ఇక్కడ 12 AM అని ఉంది. నేను ఇది జూలై 14కి 9 o'clockకి మార్నింగ్ ఈ టెస్ట్ అనే దాన్ని ఈ టెస్ట్ ఈవెంట్ని పెట్టుకోవాలనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. 12 AM అని ఉంది. Keyboard hidden. 0. Selected. AM. Radio button. 1 of 2. In list. 2 items. ఇక్కడ PM AM అని ఉంటుంది. మీరు ఈవెంట్ క్రియేట్ చేసేదాన్ని బట్టి మీరు ఇది పెట్టుకోవచ్చు. సో నేను ఈవెంట్ అనేది మార్నింగ్ పూట క్రియేట్ చేయాలనుకున్నా కాబట్టి నేను AM అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంది. సో బై డిఫాల్ట్గా PM అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు AM సెలెక్ట్ చేసుకోండి AM కావాలనుకుంటే. లేదు మీరు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ఈవెంట్ మీరు కండక్ట్ చేసేటట్టయితే PMలో పెట్టుకోండి. నెక్స్ట్ స్వైప్ రైట్. Not select. 1. Out of list. ఇక్కడ అవర్స్ రావడం జరిగింది. నేను 9 o'clock పెట్టుకుంటున్నాను. 3. 6. 8. 9. 9 ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. 9. నెక్స్ట్ స్వైప్ రైట్. 10. 10 స్వైప్ రైట్. 11. 11 12. 12 Switch to text input mode for the time input. Cancel. Okay button. ఓకే ఇక్కడ ఓకే ఇస్తున్నాను. This is test. Showing English. Add location. Edit box. సో మీరు లొకేషన్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నాకైతే ఎలాంటి అవసరం లేదు. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మీరు ఏమైనా సరే ప్రొఫెషనల్గా మీటింగ్ కనెక్ట్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. స్వైప్ రైట్. WhatsApp call link. వాట్సాప్ కాల్ లింక్ Off. Switch. ఆఫ్ ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. On. ఇక్కడ డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఆన్ అని చూపించింది. నెక్స్ట్ రైట్కి స్వైప్ చేస్తున్నాను. Call type. Video. ఇక్కడ వచ్చేసి కాల్ టైప్ వీడియో అని ఉంది. నేను డబల్ ట్యాప్ చేసి వాయిస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీటింగ్ అనేది వాయిస్ కాల్లో పెట్టుకోవాలనుకున్నా కాబట్టి వాయిస్ కాల్ సెలెక్ట్ చేస్తున్నాను. Select a call type. Not selected. Voice. Radio button. 2 of 2. Keyboard hidden. Select a call type on top. Start recording on bottom. నాట్ సెలెక్టెడ్ వాయిస్ అని ఉంది. ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. Select. This is test. Open feed. Editing. Test. Edit box. Send button. అంతే, లాస్ట్లో ఇంకేం లేవు. ఈ సెండ్ అని ఉంది. ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేస్తే ఈవెంట్ అనేది క్రియేట్ అవుతుంది. లింక్ వెళ్ళిపోతుంది. కానీ లింక్ చూపించదు. ఈవెంట్ టైటిల్ చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీటింగ్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఏ టైంకి అయితే పెట్టామో ఆ టైంకి వెళ్తేనే యాక్సెప్ట్ అవుతుంది. లేదా మనం ఆ టైం కంటే ముందు వెళ్ళినా సరే జాయిన్ అవ్వలేం. వి కాంట్ గో అని చూపిస్తుంది, లేదా కాంట్ గో అని చూపిస్తుంది మనం జాయిన్ అవుతే. సో నేను సెండ్ పైన క్లిక్ చేస్తున్నాను. Keyboard hidden. Creating event on top. Start recording on bottom. Message. Showing English. India. QWERTY. Back. Keyboard hidden. వాట్సాప్ ఈవెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూద్దాం ఇక్కడ. Test. Sunday, July 14th, 9 a.m. WhatsApp voice call. One going. 11:55 p.m. Delivered. ఓకే, టైటిల్ నేమ్ చూస్తుంది టెస్ట్. అలాగే జూలై 14th వాట్సాప్ వాయిస్ కాల్ అని చూపిస్తుంది. మనం క్రియేట్ చేసి వచ్చాం కాబట్టి వన్ గోయింగ్ అని చూపిస్తుంది, మనం వెళ్తున్నట్టు అని. Edit event button. ఎడిట్ ఈవెంట్. మనం ఈవెంట్ ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఈ ఈవెంట్ టైటిల్ పైన డబల్ ట్యాప్ చేస్తున్నాను. టెస్ట్ అనే దానిపైన. Test. Sunday, July 14th, 9 a.m. WhatsApp voice call. One going. 11:55 p.m. Delivered. సో డబల్ ట్యాప్ చేస్తున్నాను. Close. Close button. Out of list. ఓకే, క్లోజ్. స్వైప్ రైట్కి స్వైప్ చేస్తున్నాను. Event. ఈవెంట్. స్వైప్ రైట్. Test. 1 of 6. In list. 6 items. ఇది టెస్ట్ అంటే టైటిల్ అన్నమాట. స్వైప్ రైట్. This is test. దిస్ ఈజ్ టెస్ట్ అని చిన్న డిస్క్రిప్షన్. స్వైప్ రైట్. Sunday, July 14th, 9 a.m. WhatsApp voice call. 2 of 6. సండే జూలై 14th 9 AM 9 o'clockకి ఇది అవైలబుల్గా ఉంటుంది అని చెప్పడానికి ఈ డేటు టైం అలాగే చూపిస్తుంది. Add to calendar. మనం క్యాలెండర్లో యాడ్ చేసుకోవచ్చు. స్వైప్ రైట్. Copy link. లింక్ కాపీ చేసుకోవచ్చు. స్వైప్ రైట్. Going. 1 person. 3 of 6. గోయింగ్ 1 person అంటే మనం దీంట్లో ఉన్నాం కాబట్టి చూపిస్తుంది. నెక్స్ట్ స్వైప్ రైట్. You. Event creator. Just now. 4 of 6. యూ ఈవెంట్ క్రియేటర్ జస్ట్ నౌ అని చూపిస్తుంది. దీంట్లో మనం మాత్రమే ఉండొచ్చు, కానీ గ్రూప్లో ఉన్న సభ్యులు జాయిన్ అవ్వడానికి రాదు. ఎందుకంటే
జూలై 14th ఉదయం 9 o'clockకి పెట్టాం కాబట్టి 9 కరెక్ట్ 9 o'clockకి లేదా ఆఫ్టర్ 9 తర్వాత జాయిన్ అవ్వచ్చు. బిఫోర్ 9కి అయితే జాయిన్ అవ్వడానికి లేదు. అక్కడ గో లేదా కాంట్ గో అని చూపిస్తుంది. గో పైన క్లిక్ చేస్తే కూడా జాయిన్ అవ్వడానికి లేదు. ఎందుకంటే మనం ఒక డేటు నెక్స్ట్ టైం అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి దానికే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. స్వైప్ రైట్, You. Image. యూ ఇమేజ్. Not responded. 1 person. 5 of 6. నాట్ రెస్పాండింగ్ 1% అంటే ఈ గ్రూప్లో ఇద్దరం ఉన్నాం మేము, ఇంకొక వ్యక్తి దీనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ దీనిపైన క్లిక్ చేసి ఆయన ట్రై చేస్తే కూడా ఇలా చూపిస్తుంది, కాంట్ గో అని చూపిస్తుంది. అలాగే ఆ వ్యక్తి పేరు చూపిస్తుంది రైట్కి స్వైప్ చేస్తే. Maiden. 6 of 6. ఓకే, మా ఫ్రెండ్ నేమ్ అన్నమాట ఇది. Maiden. Image. ఇలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. Edit event. Button. Out of list. ఎడిట్ ఈవెంట్. Back. Button. Window navigation bar. బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. Message. Delete. Back. Voice message. Button. Double tap and hold to record. Slide left to cancel recording. Slide up to lock recording on. Release to send. Image. Window WhatsApp. సో Keyboard hidden. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.